వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. క్రైస్తవ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. ఈస్టర్ మరునాడే ఆయన దేవుణ్ణి చేరటం వెనుక దైవ కారణం ఉందని క్రైస్తవులు బలంగా నమ్ముతున్నారు. ఆయన మరణ వార్త విని క్రైస్తవ లోకమంతా కన్నీరు మున్నీరవుతోంది. పోప్ ఫ్రాన్సిస్ తుది శ్వాస విడిచిన క్షణం నుంచి తర్వాత పోప్ ఎవరనే దానిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది. అసలు పోప్ను ఎప్పుడు ఎలా ఎన్నుకుంటారు? ఎన్నిక ప్రక్రియ ఎలా జరుగుతుంది? అసలు పోప్ కావడానికి ఉండాల్సిన అర్హతలేంటి? క్రీస్తును చేరిన పోప్ ఫ్రాన్సిస్. మరిప్పుడు కొత్త పోప్ ఎవరు? అసలు పోప్ కావడానికి అర్హత ఏంటి? ఆసియా నుంచి కొత్త పోప్ ఉంటారా? పోప్ ఎన్నిక ఎలా జరుగుతుంది? పోప్ ఎన్నిక ఎందుకు అంత ప్రత్యేకం? రోమన్ క్యాథలిక్ చర్చ్ అధిపతి పోప్ ఫ్రాన్సిస్ మరణంతో క్రైస్తవ లోకమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. పోప్ ఫ్రాన్సిస్ సేవలను గుర్తు చేసుకుని కన్నీరు మున్నీరవుతోంది. 12 వయసు నుంచే చర్చి, సమాజం, అట్టడుగు వర్గాల కోసం పోప్ ఫ్రాన్సిస్ అంకిత భావంతో పనిచేశారు. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించిన పోప్ ఫ్రాన్సిస్ 2013 మార్చి 13న 266వ పోపుగా ఎన్నికయ్యారు. వాటికన్ ఆర్థిక వ్యవస్థ, పాలనను సంస్కరించడంలో కీలక పాత్ర పోషించారు. వలసదారులు, పేదలు, ఖైదీలు, అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన కృషికి ప్రపంచమంతా సలాం చేసింది. పర్యావరణ పరిరక్షణ, అణు ఆయుధాలపై వ్యతిరేకత, శాంతియుత జీవన విధానంపై ఆయన చేసిన ప్రచారం ఎందరికో ఇన్స్పిరేషన్. చర్చిల్లో మహిళలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలని పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు. అయితే ఇప్పుడు ఆయన మరణంతో నెక్స్ట్ పోపు ఎవరు అనేది ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రోమన్ క్యాథలిక్ చర్చ్ చరిత్రలో కీలకమైన పరిణామంపై ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పోప్ అస్తమించిన నాటి నుంచి 9 రోజుల వరకు వాటికన్లో సంతాప దినాలుగా పాటిస్తారు. పురాతన రోమన్ కాలం నుంచి కొనసాగుతున్న ఈ ఆచారాన్ని నోవెండియల్ అంటారు. ఆ తర్వాతే కొత్త పోపు ఎన్నికకు సన్నాహాలు మొదలవుతాయి. ఎన్నిక రోజున కాంక్లేవ్లో అర్హత పొందిన కార్డినల్స్ రహస్య ఓటింగ్ విధానంలో తర్వాత పోపును ఎంపిక చేస్తారు. ఇప్పటికే ప్రపంచంలోని నలుమూలల నుంచి పోపు అంత్యక్రియల కోసం కార్డినల్స్ వాటికన్ సిటీకి చేరుకున్నారు. అయితే కాన్క్లేవ్లో ఓటు వేయడానికి ప్రస్తుతం 135 మంది కార్డినల్స్ కు అర్హత ఉంది. వీరిలో కార్డినల్ ఫిలిప్ నెర్రీ ఫెర్రావ్, కార్డినల్ బసెలియోన్ క్లీమిన్, కార్డినల్ యాంథోనీ పూలా, కార్డినల్ జార్జ్ జాకబ్ కువాకడ్ ఉన్నారు. ఈ నలుగురు భారతీయులే. పోప్ సంతాప దినాల తర్వాత కార్డినల్ల మీటింగ్ జరుగుతుంది. 80 ఏళ్లలోపు వయసున్న కార్డినళ్లు మాత్రమే కొత్త పోపును ఎన్నుకుంటారు. ఏప్రిల్ 19 నాటికి 252 మంది కార్డినల్స్ ఉండగా 80 ఏళ్లలోపు వారికే పోపును ఎన్నుకునే హక్కు ఉండడంతో 135 మంది మాత్రమే అర్హులు. 270 మంది కార్డినల్స్ ఉండున 135 ఎలక్షన్ చేస్తారు. ఎందుకంటే 80 ఏళ్ళు వయసు తక్కువగా ఉండాలి ఎలక్ట్ చేయటానికి. రోజుకి 4 ఓట్లు చేస్తారు. 4లో 2/3 మెజారిటీ వస్తే ఆ పోప్ ఎలక్ట్ అవుతాడు. 2013లో ఇప్పుడు మరణించిన పోప్ ఫ్రాన్సిస్ ఎలక్ట్ అవ్వాడు. ఆ రోజు ఒక్క రోజులోనే ఎలక్షన్ అయిపోయింది. కానీ కొన్ని సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం 4 రోజులు 5 రోజులు పట్టేది. పోప్ ఫ్రాన్సిస్ చాలా మంది సీనియర్ క్యాథలిక్ మత గురువులను కార్డినల్స్ గా నియమించారు. వీళ్లే నెక్స్ట్ పోపును ఎన్నుకుంటారు. పోప్ కావాలంటే బాప్టిజం పొందిన రోమన్ క్యాథలిక్ పురుషుడై ఉండాలి. అయితే చాలా శతాబ్దాలుగా కార్డినల్స్ తమలో ఒకరినే పోపుగా ఎన్నుకుంటున్నారు. సిస్టిన్ చాపెల్లో జరిగే ఓటింగ్ లో పాల్గొనే ప్రతి కార్డినల్ ఓటింగ్ సమయంలో చర్చించిన అంశాలను రహస్యంగా ఉంచుతామని ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రామిస్ ను బ్రేక్ చేస్తే బహిష్కరణ వేటు పడుతుంది.
తొలి రోజు ఎవ్వరికి 3/2 మెజారిటీ రాకపోతే రోజువారీ 4 రౌండ్ల చొప్పున ఎవరో ఒకరికి మెజారిటీ లభించే వరకు ఓటింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల ప్రక్రియకు మొత్తం 15 నుంచి 20 రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుంది. దీన్ని 9 మంది యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన కార్డినల్స్ అబ్జర్వ్ చేస్తారు. ప్రతి ఓటింగ్ తర్వాత బ్యాలెట్ పేపర్లను రసాయనాలతో కాల్చేయడం ఆనవాయితీ. ఇది నలుపు లేదంటే తెలుపు పొగను రిలీజ్ చేస్తుంది. ఈ పొగ రంగు ప్రపంచానికి పోపు ఎన్నిక ఫలితాన్ని సూచిస్తుంది. నల్ల పొగ వస్తే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తెల్ల పొగ వస్తే కొత్త పోపు ఎన్నికయ్యాడు అని అర్థం. పోపు ఎన్నికైన తర్వాత ఒక సీనియర్ కార్డినల్ సెయింట్ పీటర్స్ బాసిలికా నుంచి ఆయన పేరును ప్రకటిస్తారు. ఒక కార్డినల్కు తగినన్ని ఓట్లు వచ్చినప్పుడు మిగిలిన కార్డినల్స్ ఆమోదిస్తారా అని అడుగుతారు. వారిలో ఎక్కువ మంది ఆమోదిస్తే కొత్త పోప్గా ప్రకటిస్తారు. హబేమస్ పాపం అనే లాటిన్ పదంతో, అంటే మనకు ఒక పోపు ఉన్నారనే మాటలతో కొత్త పోపును ప్రకటిస్తారు, ప్రపంచానికి పరిచయం చేస్తారు. కొత్తగా ఎన్నికైన పోప్ సెయింట్ పీటర్స్ బాసిలికా బాల్కనీ నుంచి తన మొదటి ఆశీర్వాదమిస్తారు. కాంక్లేవ్ లో ఓటు వేయడానికి అర్హత కలిగిన 135 మంది కార్డినల్స్ లో 110 మందిని పోప్ ఫ్రాన్సిస్ నియమించారు. ఈ గ్రూప్ గతంలో ఉన్న కార్డినల్స్ కంటే చాలా డిఫరెంట్. ఇందులో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా నుంచి ఎక్కువ మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో శతాబ్దాల తర్వాత మొదటిసారిగా ఆఫ్రికా, ఆసియా లేదా ఇతర ప్రాంతం నుంచి నెక్స్ట్ పోప్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 2013లో పోప్ ఫ్రాన్సిస్ ను ఎన్నుకున్నారు. బెనెడిక్ట్ 16 రాజీనామా చేసిన 12 రోజుల తర్వాత ఆ ఎన్నిక ప్రారంభమైంది. గత 3 పోప్ల ఎన్నికలు చాలా త్వరగా జరిగాయి. అయితే కొన్నిసార్లు చాలా కాలం సాగిన చరిత్ర కూడా ఉంది. 1271లో పోప్ గ్రెగోరీ 10 ఎన్నిక రాజకీయ పోరాటాలతో దాదాపు 3 ఏళ్లు పట్టింది. రోమన్ క్యాథలిక్ చర్చ్ ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నాడు. ఇప్పుడు ఆ 130 కోట్ల మంది క్యాథలిక్లకు ప్రాతినిధ్యం వహించే వాటికన్ చర్చికి తర్వాతి అధిపతి ఎవరు అన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఉన్న కార్డినల్స్లో ఒకరు ఆ పదవిని చేపట్టబోతున్నారు. మరి ఆ ఒక్కరు ఎవరు? పోప్ రేస్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లేంటి? ఎవరి ప్రత్యేకతలు ఏంటి? పోప్ రేస్ లో వినిపిస్తున్న పేర్లు ఏంటి? ఆ 5గురిలో ఒకరు పోప్ కాబోతున్నారా? రేసులో ఉన్న కార్డినల్స్ స్పెషాలిటీ ఏంటి? ఏ దేశపు కార్డినల్ కొత్త పోప్ కాబోతున్నారు? ఎవరికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? పోప్ అనేది పదవి కాదు, దేవుని నిర్ణయంగా క్రైస్తవులు భావిస్తూ ఉంటారు. 1378 కార్డినల్స్ లో ఒకరిని పోపుగా ఎన్నుకుంటున్నారు. క్యాథలికుల అత్యున్నత మత గురువైన పోపుగా ఎన్నికైన వ్యక్తి తన పేరును కొనసాగించరు. ఆయన తన పేరును బైబిల్లో పేర్ల నుంచి ఒకటి ఎంచుకుని స్వీకరిస్తారు. ప్రస్తుతం కన్నుమూసిన పోప్ అసలు పేరు జోర్జ్ మారియో బెర్గోగ్లియో. ఆయన సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి నుంచి స్ఫూర్తి పొంది ఫ్రాన్సిస్ పేరును స్వీకరించారు. ఆ పేరు వినయం, పేదలపై కరుణకు చిహ్నంగా భావిస్తారు. కొత్త పోప్ పేరు మార్చుకోవడం దాదాపు 1000 ఏళ్లకు పైగా వస్తున్న ఓ ఆచారం. ఈ పదవిలోకి వచ్చాక వారు ప్రైవేటు వ్యక్తులు కాదు, ప్రపంచ క్యాథలిక్ చర్చికి నాయకుడిగా చూస్తారు. పాత వ్యక్తిగత, జాతీయత గుర్తింపుల నుంచి దూరం కావడానికే ఇలా కొత్త పేరు పెట్టుకుంటారు. అలాంటి పదవిలోకి ఇప్పుడు ఎవరు రాబోతున్నారనే ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. అందరూ చూసేది ఏంటంటే మిగతా కార్డినల్స్ కూడా ఈయన చర్చికి మంచిగా ఉంటాడా, ఈయన మంచి పేరు తెస్తాడా, తర్వాత మన దేశానికి ఎలాగ ఉంటాడు, మన గ్రూప్స్కి ఎలాగ ఉంటాయి, తర్వాత క్యాథలిక్ చర్చిలో కూడా వేరే వేరే ఐడియాస్ ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, కన్జర్వేటివ్ ఆలోచనలు ఉన్నాయి. అంటే ఇప్పుడు జరిగింది 1000 సంవత్సరాలు బట్టి మార్చకూడదని ప్రోగ్రెసివ్ చర్చ్ కూడా ఉన్నది, చాలా మార్చేయాలి, ఇది మిగతా ఇది ఈ ట్రాన్స్జెండర్స్కి ఏంటి,
దేనికేంటి దానికేంటి మన పర్మిషన్ ఇవ్వాలి. ప్రస్తుతం పోప్ రేసులో ప్రధాన పోటీదారు పిట్రో పరోలిన్ కాగా రాబర్ట్ ప్రివోస్ట్, పీటర్ ఎడో, మార్క్ ఒలెట్, రీన్హార్డ్ మార్క్స్, క్రిస్టోఫ్ షోన్బర్న్, మాటియో జుప్పి, లూయిట్లాగే పోప్ రేసులో ఉన్నాయి. వీరిలో 5గురికి మాత్రం తర్వాత పోప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కార్డినల్ పిట్రో పరోలిన్ రేస్లో ముందున్నారు. ఇటలీ దేశస్థుడైన ఈయన పోప్ ఫ్రాన్సిస్ తర్వాత పోప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అందరూ ఇష్టపడే వ్యక్తి ఈయనేనని తెలుస్తోంది. ప్రస్తుతం 70 ఏళ్ల వయసు ఉన్న పరోలిన్ గతంలో పోప్ సెక్రటరీగా పనిచేశారు. దీంతో ఆయనకు వాటికన్తో పాటు దౌత్యపరమైన సంబంధాలు కూడా బాగానే ఉన్నాయి. ముఖ్యంగా చైనా, మిడిల్ ఈస్ట్ దేశాలతో కూడా పిట్రో పరోలిన్ సున్నితమైన చర్చల్లో పాల్గొని సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు చేశారు. ఇక పోప్ రేసులో వినిపిస్తున్న మరో పేరు కార్డినల్ పీటర్ ఎడో. ఈయనది హంగేరీ దేశం. ఈయనకు ప్రస్తుతం 72 ఏళ్లు. చర్చ్ ప్రచారం కోసం తీవ్రంగా కష్టపడ్డారు. యూరోపియన్ బిషన్స్ కాన్ఫరెన్స్ మండలి చీఫ్ గా కూడా పనిచేశారు. దీంతో ఈయనకు పోప్ అవకాశం ఉందని, ఎక్కువ మంది మద్దతు తెలిపే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తోంది. తన పదవీ కాలంలో ఆఫ్రికన్ కార్డినల్స్ తో బలమైన సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. కార్డినల్ రీన్హార్డ్ మార్క్స్ పేరు కూడా పోప్ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయన వయసు 71 ఏళ్లు. పోప్ ఫ్రాన్సిస్ కు ఈయన కీలక సలహాదారుగా పనిచేశారు. వాటికన్ ఆర్థిక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు. పోప్ ఫ్రాన్సిస్ కు చాలా సన్నిహితుడు అని పేరు. ఇక రేసులో మరో పేరు కార్డినల్ పీటర్ టర్క్సన్. ఈయన ఘనా దేశానికి చెందిన వ్యక్తి. వయసు 76 ఏళ్లు. ఆఫ్రికాలో క్యాథలికుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో ఆ ఖండానికి చెందిన వ్యక్తినే పోపుగా నియమించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. టర్క్సన్ కు ఈ అవకాశం దక్కే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక ఫిలిప్పీన్స్ కు చెందిన కార్డినల్ లూయిస్ ఆంటోనియో టాగ్లే పేరు కూడా రేసులో వినిపిస్తోంది. ప్రస్తుతం ఈయన వయసు 67 ఏళ్లు. మీడియాలో ఈయనకు మంచి పేరుంది. అనేక మంది జర్నలిస్టులతో మంచి సంబంధాలు సాగిస్తున్నారు. కొత్త విషయాలు తెలుసుకునేందుకు విపరీతమైన ఆసక్తి చూపిస్తారు. ఈయన పోప్ అయితే ఆసియా ఖండం నుంచి ఎన్నికైన తొలి పోప్గా చరిత్ర క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. సామాజిక న్యాయం విషయంలో పోప్ ఫ్రాన్సిస్ కు సమానమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఇక 45 ఏళ్ల వయసు ఉన్న మైకోలా బైచోక్ గత ఏడాది కార్డినల్ గా మారారు. యుక్రెయిన్, రష్యా, అమెరికాలో చర్చ్ సర్వీసెస్ లో పాల్గొన్న ఆయన రష్యాతో యుద్ధంలో యుక్రెయిన్ తరపున వాదనలు వినిపించారు. పోప్ ఫ్రాన్సిస్ ప్రోత్సహించిన కార్డినల్స్ లో ఈయన కూడా ఒకరు. అన్ని విషయాల్లో ఇతడికి అందరి మద్దతు లభించినా వయసు తక్కువ ఉండడంతో పోప్ అయ్యే అవకాశాలు తక్కువే. అమెరికాకు చెందిన 69 ఏళ్ల రాబర్ట్ ప్రివోస్ట్ పేరు కూడా పోప్ రేసులో బలంగా వినిపిస్తోంది. గినియాకి చెందిన కార్డినల్ రాబర్ట్ సారా, కెనడాకు చెందిన కార్డినల్ మార్క్ ఓలెట్, ఆస్ట్రియాకు చెందిన కార్డినల్ క్రిస్టోఫ్ షోన్బోర్న్, ఇటలీకి చెందిన కార్డినల్ మాటియో జుప్పి ఇలా నెక్స్ట్ పోప్ రేస్లో చాలా మంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఓటేసేది 135 మంది అయినా పోటీ మాత్రం భారీగా కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు ఎవరు కొత్త పోప్గా మారుతారు అన్నది ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. స్పెషల్ ఫోకస్లో తీసుకుందాం షార్ట్ బ్రేక్.